ఉచ్చుకొలుపుతున్నారు. ఆల్మోస్ట్ 90% నోటిఫికేషన్ ఇచ్చి యాజ్ పర్ కరెక్ట్ రేవంత్ రెడ్డి జరుగుతుంది. కంపల్సరీ నోటిఫికేషన్ నోటిఫికేషన్ ఇవ్వాలి, లిస్ట్ ఇవ్వాలి. పేద విద్యార్థులకి సాక్ష్యంగా మారిపోయింది. ఇలా ఒక పేద విద్యార్థులు అంటే 16 లక్షలు అక్రమ డొనేషన్లు నారాయణ కాలేజ్, సిబిఐటి కావచ్చు, బీబీరెడ్డి కావచ్చు, ఇలా అనేక రకమైన యజమానులు ఇలా పేద విద్యార్థులకు సీట్లు లేకుండా 16 లక్షలు, 26 లక్షలు, 25 లక్షలని సిబిఐటి కాలేజీలో నారాయణ కాలేజీలో వసూలు చేస్తున్నారు. ఇలా పేద విద్యార్థులకు ఇలా చదువుకునే హక్కు లేదా అని మేము అడుగుతా ఉన్నాం. ఇలా హైయర్ ఎడ్యుకేషన్ కావచ్చు, అదేవిధంగా అధికారులు వెంటనే స్పందించాలని మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా బీ కేటగిరీ నోటిఫికేషన్ రాకముందే అక్రమంగా ధనార్జనీయంగా ఇలా కాలేజీ యజమానులు ఇలా డబ్బులు వసూలు చేసి ఇలా విద్యార్థుల నుంచి రక్తం తాగుతురు. వీటిపై వెంటనే చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నోటిఫికేషన్ ఇస్తుంది, ఇంతవరకు నోటిఫికేషన్ ఇవ్వలే. నోటిఫికేషన్ ఇవ్వకుండా 16 లక్షలకు సిఎస్ సీట్ అని, ఐటీ సీట్ అని 5 లక్షలకు, అదేవిధంగా ట్రిపుల్ సీట్ అని 3 లక్షలకి ఇలా నారాయణ కాలేజీ యజమాని పంపుకుంటుంది. దీన్ని అరికట్టాలంటే ప్రభుత్వం గిట్ట వెంటనే స్పందించి ఈ కాలేజీపై చర్యలు తీసుకోవాలని మీకు కోరుతా ఉన్నాం. బీ కేటగిరీ నోటిఫికేషన్ రాకముందే ఎంసెట్ కౌన్సిలింగ్ ద్వారా నింపే సీట్లు బీ కేటగిరీ అయిపోయిన తర్వాత బీ కేటగిరీ నోటిఫికేషన్ వస్తారు. బీ కేటగిరీ నోటిఫికేషన్ రాకముందే వీళ్ళు మొత్తం ఒక్కొక్క సిఎస్సి సీట్ని 15 లక్షల నుంచి 20 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. మేము ఎన్నిసార్లు చర్యలు చేపట్టాలని చెప్పేసి అధికారులు చెప్పినా, పై అధికారులు చెప్పినా కానీ వాళ్ళు స్పందించకపోవడం, వీళ్ళు కుమ్మక్కయ్యి అధికారులతో కుమ్మక్కయ్యి 15 నుంచి 20 లక్షల సీట్లు అమ్ముకుంటున్నారు. తక్షణమే పై అధికారులు స్పందించి కాలేజీని సీట్ చేయించాలని మేము విద్యార్థులుగా డిమాండ్ చేస్తున్నాం. కోట అంటేనే ఎంసెట్ జనరల్ నింపే కోట. జనరల్ కోట అయిపోయిన తర్వాత బీ కేటగిరీ నోటిఫికేషన్ వస్తుంది. ఆ బీ కేటగిరీ నోటిఫికేషన్ లా వీళ్ళు నోటిఫికేషన్ రాకముందే జనాలు తల్లిదండ్రులు రక్తాలు లాక్కుంటా 15 నుంచి 20 లక్షలు ఫీజులు వసూలు చేస్తున్నారు. మేము ఎన్నోసార్లు కంప్లైంట్ చేసినాం, పై అధికారులకి కంప్లైంట్ చేసినాం, ఇంతవరకు చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటు. అక్రమ డొనేషన్లు వసూలు చేస్తూ యాజమాన్య కోట సీట్లను వసూలు చేస్తున్నారు. సీట్ల పేరున ఫీజులు వసూలు చేస్తున్నారు. ఏదైతే రిజర్వేషన్ ఆన్లైన్లో కౌన్సిలింగ్ మేము పొత్తుకున్నాం. 10 ఏళ్ళ
ఉంటుంది కాబట్టి నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తుంది. ఈ నిర్లక్ష్య వైఖరి వెంటనే నశించాలి. గతంలో కూడా బౌన్సర్లు వీళ్ళు బ్లాక్ సెట్ లో వచ్చారు మా మీద. వినండి, మీరు బౌన్సర్లు గతంలో బ్లాక్ సెట్ చూడండి, మా మీద దాడి చేయడం జరిగింది. అయినా కూడా మేము కంప్లైంట్ ఇచ్చాం. కన్సర్న్ కేసు కూడా ఏ ఒక్క పిటిషన్ తీసుకున్నా కూడా ఎవరు కూడా మా మీద స్పందించలేదు. ఇది ఒక పబ్లిక్ ఇన్స్టిట్యూట్. దీనికి గేట్ ఎందుకు వేయాలి? గేట్ ఎందుకు వేయాలి? ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ కొట్టాలి. ఏమైనా సీట్లు నేను అడుగుతున్నా సీట్లన్నీ ఏమైనాయి? మీరు ఎందుకు అమ్ముకుంటున్నారు? ముందే ఎందుకు అమ్ముకుంటున్నారు? ఆగండి, ఆగు ఆగు మీరు మా మీద దాడి చేశారు. గతంలో కూడా మీరు మా మీద దాడి చేసినారు. మేము సెక్యూరిటీ వాళ్ళకి యూనిఫామ్ ఉంది, మీకు ఎందుకు లేదు? వాళ్ళెవరు మరి? వాళ్ళెవరు? ఓకే ఏం పని మీడియా వాళ్ళకి ఎందుకు అలవలేదు? నేను వచ్చిన పర్పస్ వేరే పర్పస్ దీనికోసం ఎవరు నాది వేరే పర్పస్ మీద వచ్చింది దీనికోసం. చెప్పండి ఏం కావాలి చెప్పండి, మీకు ఏం కావాలి? బౌన్సర్స్ మాకు సంబంధం కాలేజ్ సెక్యూరిటీ కోసం పెట్టుకున్నాను. దానికి కేసు అయింది, వాళ్ళ మీద కేసు అయింది, కొట్టినందుకు కేసు అయింది. వాళ్ళు ప్రైవేట్ సెక్యూరిటీ అని చెప్తున్నాండి, ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకుని చెప్తుండ్రు. మీకు ఏదైనా ఉంటే మాకు ఇవ్వండి. అవును, లోపల వాళ్ళు మాట్లాడుతుండ్రు. నేను వచ్చే ఇష్యూ వేరే, లోపల వాళ్ళు మాట్లాడుతుండండి. ఇంకా ఇప్పుడు బయటికి రాలేగా వాళ్ళు, వచ్చినాక మాట్లాడండి. అది మాకు అడగదు, వాళ్ళకి అడగాలి కదా. మేమేం చేస్తాం దానికి? ఎవరైనా మాట వాళ్ళతో మాకేం సంబంధం? మీరు అడగండి. వినండి, ఇష్యూ వేరే ఇష్యూ, నేను వచ్చిన పర్పస్ వేరే. మీరు అడగండి, వాళ్ళకి అడిగితే వెళ్ళండి లోపలికి. మాకు వీళ్ళతో సంబంధం ఏముంటుంది? మేము ఎందుకు ఆలోచన? మాకేం రైట్ ఉందండి? ఇక్కడ కాలేజ్ సెక్యూరిటీ కంటే మీ స్టాఫ్ ఎక్కువ ఉంది సార్ ఇక్కడ. అవును, వచ్చి వాళ్ళు ధర్నా వినండి, వాళ్ళు ఒక వచ్చి న్యూసెన్స్ చేస్తుంటే వచ్చినాము. మా పోలీసు రాకుంటే ఎవరు వస్తారండి? నేను వచ్చిన పర్పస్ వేరే, ఇప్పుడు కూడా చెప్తాను పర్పస్ వేరే. మీకు ఏమి కావాలి? మధ్యవర్తి మాకేం సంబంధం? పర్లేదండి, అవును. అబద్ధాలు ఏ దానికి వస్తామండి? వాస్తవమే, నేను వచ్చింది వేరే వర్క్ మీద వచ్చినాను, దీనికోసం కాదు. వాళ్ళు వచ్చి నలుగురు వెళ్ళింది కదా, లోపలికి వెళ్ళింది కదండి. వెళ్ళండి, ఇప్పుడు ప్రిన్సిపల్తో మాట్లాడేది వాళ్ళే కదండి. మీరు రానండి, వెళ్ళండి, మాకేం సంబంధం? వెళ్ళండి. మేము వెళ్ళదని మేము అబ్జెక్షన్ చేస్తామండి. ఎవరు చెప్పిండు? వెళ్ళండి, మీరు వెళ్ళి మాట్లాడండి. పోలీస్కి ఏం సంబంధం అంటే కాలేజ్ తోటి? లోపల వచ్చింది, నలుగురు వచ్చింది కదా, పోయింది. ఇప్పుడు ఆల్రెడీ వెళ్ళిండండి. ఎవరు అడ్డుకుండు? మేము ఆపినామండి. వెళ్ళండి మీరు, వెళ్ళండి. మేమేమి వద్దన్నామా? అట్లా లేదండి, మాకు అవసరం ఏముంది? వాళ్ళు పంపిస్తే వెళ్ళండి. దానికి పోలీసు ఎందుకు రిలేటెడ్ చేస్తుండ్రు?